అలా అండి. ఈరోజు కలర్ రైస్ చికెను వడ చేయాలనుకున్నా అండి. స్టవ్ ముట్టించినాను. చూడండి ఎక్స్ట్రా పెట్టేసిన. దీంట్లో నెయ్యి వేస్తానండి. ముందుగా నెయ్యి వేస్తాను. ఎక్కువగా నెయ్యి కొంచెం నూనె కూడా వేస్తాను. ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ వేస్తాను అండి. ఎర్రగడ్డ 2 మరాఠీ మొగ్గ, 2 ఫ్లవర్స్, చూడండి ఫ్లవర్స్ 3 వేసినాను. ఇవి చెక్క 5 గ్లాసులు అన్నం అయిందానా, కొంచెం తక్కువనే చేస్తాను అండి. చూడండి నిమ్మ ఉప్పు అండి, ఇది నిమ్మ ఉప్పు. కొద్దిగా బిర్యానీ ఆకులు, వాసన కోసం 3 యాలకులు, టమోటా వేస్తాను అండి. టమోటా ఆకు, బిర్యానీ ఆకు ఇవన్నీ మాడిపోకుండా టమోటా వేసినాను. మూడు స్పూన్లు ధనియాల పొడి వేస్తాను. అల్లం తెల్లవాయ పేస్ట్ అండి 2 స్పూన్లు వేస్తాను. చూడండి అంతలో పెరుగు పచ్చడి చేస్తానండి. పెరుగు పచ్చడి, పెరుగు ఉంది చూడండి. పెరుగు, ఎర్రగడ్డలు వేస్తాను. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు మంట లేవు కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తాను అండి. ఇవి సాయిపోయినట్లుండయి పచ్చిమిరపకాయలు. 1 టమాటా వేస్తాను అండి. చిన్న టమాటా 1 వేస్తాను. పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి. పెరుగు పచ్చడి 5 గ్లాసులు బియ్యం కాబట్టి 10 గ్లాసులు నీళ్ళు అండి. 9, 10 అండి. సాల్ట్ వేస్తాను అండి. సాల్ట్, యువతల చికెన్ పెడతాను అండి. చూడండి చికెన్
చికెన్ కడిగి పెట్టాను. దీంట్లో ఇంత సాల్ట్ వేస్తా. పసుపు అండి, పసుపు వేస్తాను. ఎర్రగడ్డలండి, ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసి చూడండి బాగా కలిపేస్తాను. చికెను, ఉప్పు, పసుపు, ఎర్రగడ్డ వేసిన అండి. ఎర్రగడ్డ అంటే ఉల్లిపాయలండి. కడపలో ఎర్రగడ్డలే అంటారు. చూడ ఇది బాగా ఉడకబెట్టేస్తానండి. మళ్ళీ తాలింపు వేస్తాను. దీనికి మళ్ళీ మసాలా పెడతాను. ముందు ఉడకొచ్చింది, రైస్ నీళ్ళు పొంగొచ్చిందండి. నీళ్ళు పొంగుతాండాయి, నీళ్ళు బాగా వేడెక్కినాయి. నీళ్ళు బాగా కాగుతున్నాయి కాబట్టి దీంట్లో నిమ్మకాయ వేస్తాను. నిమ్మకాయ పిండుతాను. నీళ్ళు బాగా కాగుతున్నాయి. విత్తనాలు తీసేసి పంట కింద పడకుండా మళ్ళీ చేదు అవుతాయి నిమ్మకాయ విత్తనాలు. ఒక్క నిమ్మకాయ వేసిన అండి, ఎందుకంటే టమోటాలు వేసినాను కాబట్టి వేసినాను. ఇప్పుడు కొత్తిమీర వేస్తాను అండి. కొత్తిమీర కడిగి పెట్టుకొని ఇట్లా కట్ చేసేసుకొని సన్నగా చిన్నపిల్లలకు సెలవులు కాబట్టి, సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఏదో ఒకటి చేయాలనుకున్నాను చిన్నపిల్లలకు. అందుకే ఇంకా ఈరోజు నిన్న పూరీ చేసినాను, చికెన్ చేసినాను. ఈరోజు వచ్చేసి కలర్ రైస్, చికెను, పెరుగు, చుక్కాకు, వడ. పొడండి 4 స్పూన్లు ధనియాల పొడి. ఆఫ్ వచ్చింది కాబట్టి మళ్ళీ కొంచెం వేస్తాను. ధనియాల పొడి మాడిపోకముందే టమోటా, కొత్తిమీర మిక్సీ కొట్టి పెట్టినాను. టమాటా, కొత్తిమీర మిక్సీ కొట్టి పెట్టిన. అల్లం తెల్లవాయి పేస్ట్ అండి, అల్లం తెల్లవాయి పేస్ట్. కారం పొడి అండి, కారం పొడి 3 స్పూన్లు కారం పొడి. మిరియాల పొడి 2 స్పూన్లు పోయినండి. మిరియాల పొడి ఇది వేస్తేనే మంచి గుమాలు ఇస్తుంది మిరియాల పొడి వేస్తే, కాబట్టి తప్పకుండా చికెన్లో నేను మిరియాల పొడి వేస్తానండి. మంచిగా గుజ్జు అయ్యేంత వరకు వేయించాలండి. దీన్ని గుజ్జుగా బంక వచ్చేదాకా చెక్క లవంగం అన్నీ వేసుకుంటాం కాబట్టి. ధనియాల పొడిలోనే చెక్క లవంగం వేసినారండి, అందుకు నేను చెక్క లవంగం చెప్పలేదు.
ఇప్పుడు ఈ మసాలా దానికి నీళ్ళల్లో మసాలా కొంచెం కడిగేస్తాండి వేయించిన దాంట్లో వేస్ట్ కాకుండా. ఇప్పుడు ఇది కొంచెం సేపు ఉంటే బాగా కూరకు పట్టేస్తుందండి. రొంచేపుడికి ఇచ్చినామంటే కొంచెం సేపు ఇట్లా ఉడికిచ్చినామంటే బాగా కూరకు పట్టేస్తుంది మసాలా. అన్నం కూర అయిందండి. ఇంకా చుక్కాకు చేస్తాండి. నానబెట్టేసి వడల కోసం మిక్సీ వడలు, చికెను. సమ్మర్ హాలిడేస్లలో పిల్లలకు చాలా బాగా చేసి పెడతాను అండి. రోజు ఒక రకం చేస్తే బాగా తింటారు వీళ్ళు. రైస్ అండి, కలర్ రైస్. ఆకండి, చుక్కాకు కూడా ఉంది. చుక్కాకు, పెరుగు, ఈరోజు ఫుడ్ ఎంత బాగా రకరకాలు చేస్తున్నాను చూడండి, టేస్టీగా. చాలా బాగా చేసినాను పిల్లల కోసం. ఈ సమ్మర్ హాలిడేస్లలో రోజు ఒక రకం చేయాలనుకున్నాను, ఎందుకంటే హ్యాపీగా పిల్లలు తినాలనేసి అనుకుంటాను. చూడండి అన్ని రకాలు చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.